సో లేదా పని చేయమనండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మగవాడు పుట్టకూడదని ఒక ఆర్డర్ ఇచ్చేయండి, ఫినిష్. ఇంకా ఏ బాధ లేదు, పని లేదంటారా? అంతే కదండి. మరి ఇక చట్టాలు అక్కర్లేదు, ఫీజులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అంటే రాబోయే రోజులలో పురుష అనగానే కథం దొరికారు అన్నట్టే. మరి ఇప్పుడు అదే కదండి కనపడేది. పురుషులు కనపడితే శాంతం 4 వైపులో నాకడమే. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, కార్లో తిరుగుతుందా, ఫస్ట్ అడిగేది అదే కదండి. ఏం చేస్తాడు మీ అబ్బాయి? మీ అబ్బాయి ఏం చేస్తాడు? మా అబ్బాయి సాఫ్ట్వేర్ అయిపోయాడు. ప్లాట్ ఉందా, మాకు అన్నీ ఇల్లు ఏమన్నా ఉందా, ఊళ్ళో ఏమన్నా పొలం ఉందా? ఇప్పుడు సాఫ్ట్వేర్ అమ్మ నాన్న ఉండరా లేరా, అక్క చెల్లెలు ఉండరా లేరా, ఒక్కడేనా? ఇవన్నీ మామూలే కదండి. ఇదిగోండి, ఇది నా పర్సనల్ స్టోరీ అండి. అంటే నా పర్సనల్ కాదండి, ఇలా జరుగుతుంది అనడానికే ఇది ఒక ఎవిడెన్స్ అండి. నాకు 4 సంవత్సరాల పంట అంటే 8 పంటలు డబ్బులు రావాలండి. ఓకే. నాకు కొబ్బరికాయ, నా చేలో కొబ్బరికాయలు ఉన్నాయండి. నా తల్లి ఇది కూడా నా పేరు మీద వీలునామా రాసిందండి. ఈ వీలునామా కూడా చల్లదంట. మరి వీలునామాలు చల్లకపోతే మరి వీలునామా రాయించాలి, మరి ఎలా పెడుతున్నారు నాకు అర్థం కాలేదు. చల్లని దానికి ఎందుకు చట్టబద్ధత అంటారా? ఇప్పుడు చట్టంలో వీలునామా చెల్లిద్దని రాశారండి. అవును. మరి ఇప్పుడు వీలునామా చెల్లదంటే ఎందుకు అవసరం? అమ్మ బాబులు చూడక్కర్లేదు, అమ్మ బాబులు రాసి రంపాన్ని పెట్టి పిండిసినా తప్పులేదు. ఓకే ఓకే. కానీ భార్యాబాదులు మాత్రం సంగనకపోవాలి. భార్యాబాదులు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బులు లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి డబ్బులు పెట్టాలి, ఇవన్నీ చెయ్యాలి. వాళ్ళు రాసి ఇచ్చింది మాత్రం కుదరదు. మా అన్నయ్య పేరు వచ్చండి జిఎస్ గోపాల్ రెడ్డి అండి. ఆయన ఇక్కడ వైఎంసీ నారాయణగూడ దగ్గర కరాటే క్లాస్ చెప్తారండి. ఇక్కడేమో ఉండేదేమో ముషీరాబాద్ దగ్గర గాంధీనగర్ ఉంది కదండి, అక్కడ ఉంటాడండి. ఏంటంటే రేపొద్దున్న ఈ ఆస్తి గురించి నన్ను చంపడానికి కానీ చంపించడానికి కూడా వెనకాడాడు అని స్టేట్మెంట్ అండి. ఇది మీరు ఇస్తుండ్రు. ఇదేమో వెనకాలేమో మీ బ్రదరే, సొంత బ్రదర్ అండి. అంటే మీకు భార్య లేదు, ఎవరు లేదు? నీకెందుకు? నాకు భార్య ఉందండి, రెండో భార్య. ఫస్ట్ భార్య అంటే దానిని బేస్ చేసుకుని ఇక్కడ పడుతున్నాడు దెబ్బండి. ఓకే ఓకే. ఇవన్నీ మీకు చాలా న్యాయాలు కావాలి. ఇప్పుడు మీకు ఆస్తిలో అన్నదమ్ముల నుంచి బాధ నాకు కాదండి, నాలాంటి వాళ్ళకి ఫస్ట్ ఉంది. మీలాంటి వాళ్ళు కూడా ఇలా ఊరు అంటారు. అవునండి. సో ఓకే అండి, బాలాజీ రెడ్డి గారు. సో